కోనసీమ ట్రెడిషనల్ రెసిపీ కొబ్బరన్నం కోడికూర. ఎంచక్కా పొడి పొడిలాడుతూ మంచి కలర్‌ఫుల్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటది. చాలా కమ్మగా ఉంటది. ఇంటికి అల్లుళ్ళొచ్చినా, చుట్టాలు బంధువులొచ్చినా, పండగలు పబ్బలకి కంపల్సరీ మా సైడ్ ఇది వండుతారు. మా ఇంట్లో అయితే అలా కాదు. నెలకు 1, 2 సార్లయితే ఉంటది. ఎందుకు చెప్పనా? తయారు చేసుకోవడం అయితే చాలా ఈజీ మరి. మరి టేస్ట్ మామూలుగా ఉండదు కదా! ఇంకా ట్రెడిషనల్ రెసిపీ అంటే నాటుకోడి కొయ్యాలి. మరి ఇక్కడేమో వన్ మ్యాన్ షో కదా! అంటే కోడిని కోయడము, దాన్ని క్లీన్ చేయడము, కట్ చేయడం ఇయన్నీ నేనే జేసుకోవాలి. అందుకని ఏం చేశానంటే మార్కెట్ నుంచి ఒక కేజీ చికెన్ తీసుకొనొచ్చేసాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఒక గుప్పెడు ఉప్పేసి, నీళ్లు ఫుల్‌గా ఏసి, ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. అలా చేస్తే ఏమవుతదంటే ముక్కలు మెత్తగా సాఫ్ట్‌గా వత్తది. కూర మంచి టేస్ట్‌గా కూడా ఉంటది. మటన్ కూడా అంతే. కొబ్బరన్నం అంటేని పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను. ఇప్పుడంటే మసాలా సరుకులు ఎక్కువేసి అంటే కొబ్బరి పలావ్, కొబ్బరి బిర్యానీ ఇలా చేస్తా ఉంటారు. ఇది ఓల్డ్ రెసిపీ. నా మైండ్‌లో అలా ఉండిపోయింది తయారీ విధానం చిన్నప్పటి నుంచి. అందుకే ఇంటికి ఎవరొచ్చినా నేనే తయారు చేస్తాను. చాలా సింపుల్. మీకు చూస్తే అర్థమైపోతదిలే. ఒక కేజీ బియ్యానికి 4 గ్లాసులొచ్చినియి. ఒక కేజీ బియ్యం వండుతున్నాము. 4 కాయలు తీసుకున్నాను పెద్ద కొబ్బరికాయలు. అంటే ఒక్కో గ్లాస్‌కి ఒక్కో కాయ చొప్పున తీసుకుంటాననమాట. మరి మొహం కొట్టేత్తది. అంత చిక్కటి పాలెట్టి వండితే. ఇంట్లో ఇబ్బంది పడిపోతారు మళ్ళీ. నేనైతే చిక్కటి పాలతోనే వండుతాను కంపల్సరీ. కానీ ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచించి ఒక కాయ తగ్గిచ్చేసా. దాన్ని కొట్టి, ముక్కలు తోడి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఎందుకంటే మిక్సీలో ఏసినప్పుడు చక్కగా నలుగుతాయి. అదే పెద్ద పెద్ద ముక్కలనుకో ఎక్కడికక్కడ అలా ఉండిపోతాయనమాట. పాతకాలం పద్ధతిలో లాగానే రోట్లో రుబ్బి, పాలు పిండి ఇది పెద్ద ప్రాసెస్ కదా! కొంచెం ఇబ్బందవుతదని ఇలా మిక్సీకేసాననమాట. ఇది కొంచెం ఈజీగా ఉంటది. మిక్సీలో సగానికి ముక్కలేసుకొని, దానికి లెవెల్‌గా వాటరేసుకోవాలి. ఎక్కువేయకూడదు. కొంచెం ఒక అంగుళం ఎత్తేసుకున్నా పర్లేదు. బాగా మెత్తగా మిక్సీ ఆడించేసుకొని, కొత్త కాటన్ క్లాత్ తీసుకోవాలి. పాతదనుకో ఇలా పిండేటప్పుడు పిగిలిపోతది మళ్ళీ. అదే కొత్త కాటన్ క్లాత్ అయితే కొంచెం గట్టిగా పిండినా పిగలకుండా చక్కగా పాలన్నీ వచ్చేత్తాయి. ఎంత సింపుల్‌గా అయిపోతుంది చూసారా? అది ఫిల్టరో, చిక్కం ఇలాంటివి ఏమి అవసరం లేదనమాట. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయి తెల్లగా. ఇలా ఒక 3 కాయలు తీసుకున్నాం కదా! సరిపోతాయి. మిగిలిందేమో వాటర్ యాడ్ చేసుకుంటాం. కొబ్బరన్నం కాబట్టి చాలా కమ్మగా ఉంటది కదా! బాయిలర్ కోడో, లేపోతే ఫారం కోడి, నాటుకోడి అని ఉండదు. మామూలుగా అయితే నాటుకోడి టేస్ట్ వేరు. ఏ కర్రీతో అయినా బావుంటదింక. దీనికి మళ్ళీ ఏంటంటే సోనా మసూరి వాడతాము. బాస్మతి వాడం. కొబ్బరన్నం అంటే సోనా మసూరి వాడాలి. సన్న బియ్యం అలాగే పాతవి. ఒక 4 గ్లాసులని కేజీ బియ్యము. అవి శుభ్రంగా కడిగేసుకొని ఒక పావుగంట మాత్రమే నానబెట్టాలి. ఇంకా ఎక్కువ నానబెట్టకూడదు. కొబ్బరన్నంలో యాలకుల ఫ్లేవర్ చాలా ఇంపార్టెంటు. మంచి క్వాలిటీ మాత్రమే వాడాలి. పొయ్యి మీద ఇలా పెద్ద వెడల్పాటి బాండీ పెట్టేసుకొని, దాంట్లోని ఒక 100 గ్రాముల ఆయిలేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి పాలలో ఆయిలొస్తది మళ్ళీని అందుకని. అలా ఆయిల్ కాగిన తర్వాత కరెక్ట్‌గా ఒక 10 యాలకులు, కేజీకి ఒక 10 యాలకులు ఒక్కసారి అలా క్రష్ చేసి, ఒక 8 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా కరివేపాకు అంటే ఒక అరగుప్పుడు. ఆ తర్వాత 10 పచ్చిమిర్చి ఇవన్నేసుకొని జస్ట్ లైట్‌గా అలా ఫ్రై చేయాలి అంతే. ఎక్కువ సేపు ఫ్రై చేయకూడదు. ఆ తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకున్నది మాత్రమే ఏసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఇలా పాలు యాడ్ చేసుకోవాలనమాట. చూసారా 3:30 గ్లాసులే వచ్చినియి పాలు చిక్కటివి. నేనేం చేశానంటే కొంచెం పంచదార కలుపుకొని తాగడం అలవాటు. అందుకని కొద్దిగా తీసి తాగాను. అందుకే తక్కువయినియి. ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున ఏసుకోవాలి. అంటే పాలు యాడ్ చేసాము. మిగతాయేమో వాటర్ యాడ్ చేస్తున్నాం. అది. 4 కప్పులు పాలు, 4 కప్పుల నీళ్లు యాడ్ చేయాలి. ఒక గ్లాస్ ఎగస్ట్రా ఏసుకున్నా పర్లేదు. పాలు కదా! చిక్కగా ఉండడం వల్ల బియ్యం ఉడకడానికి ఇబ్బందవుతది. ఆ తర్వాత అది మరిగేటప్పుడు ఫుల్లుగా ఒక స్పూను పసుపేసుకోవాలి. నేచురల్ పసుపేసుకోవాలి. ప్యాకెట్‌లోది కాదు. ఇంట్లోది ఆడించుకున్నది మంచి ఒరిజినల్ పసుపేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు. ఇవన్నేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. ఒక పొంగొచ్చేదాకా చాలు. పసుపేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవరొస్తది. చాలా డిఫరెంట్‌గా ఉంటది. ట్రై చేసి చూడండి మీకు అర్థమైతది. అది అలా మరిగిన తర్వాత పాలు లైట్‌గా ఇరిగినట్టు అనిపిస్తాయి. ఏం ఇబ్బంది లేదు.
చాలా సాఫ్ట్‌గా ఉంటది ఇరిగిపోయినా కూడా. పన్నీర్‌లాగా అవ్వదు ఇది. బియ్యం నానబెట్టుకున్నాం కదా! అవి కూడా వాటర్ తీసేసి ఇందులో యాడ్ చేసుకొని, వాటర్ లెవెల్‌కి అయ్యేదాకా హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. స్టవ్ మీదైనా సరే. మేము కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి అలా. లెవెల్‌గా అయిన తర్వాత మంట మొత్తం తీసేసి, జస్ట్ నిప్పులుంచి ఒక్క 2 నిమిషాలు సిమ్‌లో ఉడికించుకోవాలి స్టవ్ మీద అయితే. ఇక్కడ పొయ్యి మీద అయితే నిప్పుల మీద ఒక 2 నిమిషాలు అలా వదిలామనుకో, పర్ఫెక్ట్‌గా ఉడికిపోతది. పలుకు గిలుకు ఏముండదింక. దమ్ పెట్టాం కదా మరి. కొబ్బరి పాలలో ఆయిల్ ఉంటది. మామూలుగా ఆయిల్ యాడ్ చేసాం కదా! అందుకే పొడి పొడిలాడితే బా వస్తది. ఇంకా నా కెమెరా కలర్స్ మిస్ చేస్తుంది గానీ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నదిది. పసుపు ఏంటంటే మంచి ఫ్లేవర్‌తో పాటు టేస్ట్ కూడా వస్తది. మీరు తయారు చేసుకున్నప్పుడు మీకు అర్థమైపోతది. చాలా కమ్మగా ఉంటది. డిఫరెంట్ ఫ్లేవర్ ఇది. చాలా ఈజీ కూడా. ఇంకా పొయ్యి మీద వండడం వల్ల టేస్ట్ ఇంకా రెట్టింపనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాగే సేమ్ ఇలాగే ఇదే పద్ధతిలో చేయండి. మరి ఇందులో కూర కావాలి కదా! పొయ్యి మీద దాకబెట్టుకొని ఆయిల్ తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి అన్నంలో ఆయిల్ ఉంటది కదా! అందుకని. ఆయిల్ బాగా కాగిన తర్వాత 4 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క లైట్‌గా ఫ్రై చేసుకొని, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాము. కేజీకి 2 ఉల్లిపాయలు చాలు. సరిపోతది. లేపోతే స్వీట్‌గా ఉంటది. పచ్చిమిర్చి అవి ట్రాన్స్‌పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని, ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకున్నది. అది వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత, చికెన్ నానబెట్టుకున్నాం కదా! అది శుభ్రంగా కడిగేసి, అది కూడా ఇందులో ఏసేసుకొని, ఇందులోంచి వాటర్ రిలీజ్ అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. ఫాస్ట్‌గానే ఉడికిపోతది పొయ్యి మీద కాబట్టి. అలా వాటర్ రిలీజ్ అయిపోయి, అది ఎగిరిపోయిన తర్వాత కల్లుప్పు, ఇంట్లో ఆడించుకున్న కారం, పసుపు ఇవన్నీ ఇంట్లో అని ఎందుకు చెప్తాను తెలుసా? టేస్ట్ కావాలంటే మనం ఇంట్లో ఆడించుకున్నవి వాడాలి. కొట్టుల దగ్గర ప్యాకెట్లవి వాడామనుకో టేస్ట్ అంత బాగోదు. అందుకని. అలా కారం, పసుపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి సిమ్‌లో. అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మసాలా ఏంటంటే, ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూనేమో సోంపు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక 4 యాలకులు, ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క. అది దీని ఫ్లేవర్. అవి చక్కగా బాగా పొడి కింద చేసుకొని, లాస్ట్‌లో ఆయిల్ తేలిన తర్వాత ఏసుకొని, అలాగే కరివేపాకు కూడా లాస్ట్‌లో యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ ఏసుకొని ఆయిల్ తేలిన తర్వాత దింపేసుకోవడమే. అంతే. చాలా టేస్ట్‌గా ఉంటది. కొబ్బరన్నం కమ్మదనం వల్ల ఫారం కూడా అవని, నాటు కూడా అవని ఏ కూర అయినా సరే చాలా టేస్ట్‌గా ఉంటది. చూసారా? ఎంత పొడి పొడిలాడితే ఎంత బావుందని. డిఫరెంట్ ఫ్లేవర్ ఇది. చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేసి చూడండి.